ఈ వైశాఖ మాస వ్రతం మాత్రం తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది. వైశాఖ మాసంలో ఎండలో వచ్చిన వారికి కుండలోని చల్లని మంచినీళ్ళిస్తే, జలదానం చేస్తే, సర్వపుణ్య తీర్థాల్లోని స్నానం చేసిన పుణ్యము, సకల దానాలు 16 మహాదానాలు చేసిన పుణ్యము సులభంగా వస్తుంది. తనకు దానాలు చేసే శక్తి లేకపోతే చేయగల ధర్మాత్మను ప్రేరేపించి ధర్మకార్యాలు చేయించిన సకల సంపదలు కలుగుతాయి. కర్త కారయత చైవ ప్రేరకర్చానుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః అని ఆ ధర్మశాస్త్రం అంటే చేసినవాడు, చేయించినవాడు, ప్రోత్సహించినవాడు, దీనికి ఆమోదించినవాడు ఈ నలుగురు పుణ్యంలో గాని పాపంలో గాని సమాన భాగస్వాములే అని అర్థం. సర్వదానాలు ఒకవైపున, వేసవిలో జలదానం ఒకవైపున త్రాసులో చూసినట్లయితే జలదానమే గొప్పదిగా కనిపిస్తుంది. వైశాఖంలో బాటసారులు దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన వారి వంశంలోని వారందరూ తరిస్తారు.